హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఖుషీ ఫ్యాన్స్. మేము కొల్హాపూర్ టూర్కి వెళ్ళినప్పుడు మొదట బీదర్కి వెళ్ళాం. బీదర్ తర్వాత అక్కడే బీదర్లో ఉన్న గురుద్వార్కి వెళ్ళాము. గురుద్వార్లో నీటి ప్రసాదము అక్కడ దర్శనం చేసుకొని గురునానక్ని అక్కడే లంగర్ హౌస్కి వెళ్ళి మేము భోజనం చేయడం జరిగింది. అక్కడ గురుద్వారకు వెళ్తే కంపల్సరీ అక్కడ మహిళలు ఇలా పైన చీర కొంగన్న వేసుకోవాలి, లేకపోతే ఇలా కట్టుకోవాలి. అక్కడే దొరుకుతాయి కూడా. అక్కడ ఇలా కట్టుకోకపోతే ముందు రానియర్, అడుగు కూడా పెట్టనియరు. చాలా నిశ్శబ్దంగా ప్రవర్తించాలి. అక్కడ ఎలా అంటే అలా మాట్లాడకూడదు. మేము బీదర్లో ఇలా ఎంటర్ అయిన వెంటనే ఇలా అన్ని బుర్జులు, కోటలు, గోడలు అని ఇలానే కనిపిస్తుంటాయి. ఇది బీదర్ ఎంట్రన్స్లో చౌరస్తా. మేము ఊరి మధ్యలో నుంచి వెళ్ళినాం కాబట్టి మాకు ఇలాంటి గోడలు, రస్తాలు చాలా ఎదురైనాయి. అందరూ చాలా సర్ప్రైజ్గా ఫీల్ అయినారు. ఊర్లోకి ఎంటర్ కావాలంటే ఇలా పెద్ద పెద్ద గేట్ల నుంచి ఎంటర్ అయినాము. అందరూ బైపాస్ నుంచి వస్తారంట. మేము మిస్ అయ్యి కొంచెం ఊరి మధ్యలో నుంచి వచ్చేసరికి మాకు ఇలాంటి ద్వారాలు కనిపించినాయి. అసలు చాలా చాలా పెద్దవి, రాజులు పాలించినది ఇక్కడ నీట్గా స్పష్టంగా మనకు తెలుస్తుంది. ఇలా గురుద్వారా ఎంటర్ అయిన వెంటనే మొదటగా ఇలా ఒక కోనేరు, పవిత్ర కోనేరు కనిపిస్తుంది. అక్కడ వారు ఇక్కడ స్నానాలు, కాళ్ళు కడుక్కొని గుడికి రావడాలు, మొహం కడుక్కోవడం అలా చేసుకుంటారు. ఇది కోనేరు దాటినాక ఎంట్రన్స్. ఇక్కడి నుంచి నడుచుకుంటూ పోతే మనకు పవిత్ర జలం కనిపిస్తుంది. అంటే అక్కడ జలం ఎక్కడి నుంచి వస్తుందో నాకు తెలియదు, అక్కడ భాష నాకు అర్థం కాక అడిగితే కూడా చెప్పలేరు వాళ్ళు. ఇలా కాళ్ళు ప్రతి చోట పెట్టింటారు, ఇలా కాళ్ళు కడుక్కొని వెళ్ళాలి. ఇక్కడే జలప్రసాదం ఇస్తారు. ఇక్కడనే ఈ గృహంలో నుంచి నీరు వస్తుంటుంది. ఈ గృహం నుంచి ఎక్కడ నీరు వస్తాయో ఎవరు అక్కడ చెప్పలేకపోయినారా, మనకు లాంగ్వేజ్ ప్రాబ్లం అయింది. ఇలా కూర్చోయింటారు తీర్థం ఇవ్వనిక. బయటికి వచ్చినాక ఇలా ఉంటుంది జలప్రసాదం దగ్గర గృహ. ఇప్పుడు మనం గురునానక్ని దర్శించుకునేకి లోపలికి కంప్లీట్గా ఎంటర్ అయినాం. ఎంత మంచి కట్టడాలు, పెయింటింగ్స్ కానీ, వర్క్ కానీ, టోటలీ మార్బుల్ చాలా 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 బాగుంది. ఇది ఇంకా టెంపుల్ నుంచి బయటకు వచ్చినాక, గురుద్వార నుంచి బయటకు వచ్చినాక ఎలా ఉందో చూడండి. అంత పాలరాతి కట్టడాలు. ఇక్కడ లంగర్ హౌస్ అంటారు వాళ్ళు. అంటే మనం అన్నప్రసాదం, అన్న విస్తరణ అంటాం కదా, అలా. చపాతీలు మాత్రం 2 చేతులు దోశలు పట్టుకొని అడగాలి చపాతీ వేయండి అని. అక్కడ ఏదో ఒక సిస్టమ్ బాగుంది. ఒక్క మెతుకు కూడా, ఒక కర్రీ కానీ ఏమీ వేస్ట్ చేయకూడదు. ఇష్టం ఉన్నతనే పెట్టుకోవాలి. అక్కడ నిలబడి ఉంటారు, మనం ఏం పాడేయకుండా. ప్లస్ అక్కడ వచ్చే భక్తులు సేవ చేస్తుంటారు, ప్లేట్లు కడగనీక కానీ, గ్లాసెస్ కడగనీక. చాలా చాలా బాగుంది సిస్టమ్ అక్కడ. గురుద్వార అంతా అసలు ప్రశాంతమైన వాతావరణం, చాలా చాలా బాగుంది.